హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తి కాకరకాయ మసాలా చేస్తున్నాను. చూడండి, లోపల ఇలా తొడియాలు తీసేసి లోపల ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి. పల్లీలు వేయాలి, కొన్ని ధనియాలు వేసుకోవాలి, ఒక స్పూన్, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి చాలా మంచి కమ్మ టేస్ట్ని ఇస్తాయి, చేదు రావు. జీలకర్ర వేసుకోవాలి, ఒక టీ స్పూన్, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పాకు, 2 టమాటాలు. ఫ్రెండ్స్, కాకరకాయ మసాలా మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఉల్లిపాయలు టమాటా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలాలో సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా హాఫ్ వేయించేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు వీటిలో మసాలా పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, అన్నిటికీ మసాలా పెట్టాను, వేయించుకుందాము. ఫ్రెండ్స్, ఇలా వేయించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ.